ఈరోజు మనం పల్లీ చట్నీ చేసుకుందాము. పల్లీ చట్నీ అండి. పల్లీలు ఒక 2 స్పూన్స్ పుట్నాలండి, 10 పచ్చిమిర్చీలు, ఒక రెక్క చింతపండు, 2 కొబ్బరి ముక్కలండి చిన్నవి కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాము. తర్వాత ఈ కొబ్బరి పీసులు కూడా సన్నగా కట్ చేసుకున్నామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఈ ఫ్రై చేసుకున్నాము. 10 చాలా బాగుంటుంది పల్లీ చట్నీ. ఫ్రై చేసుకున్నామండి. పచ్చిమిర్చి పల్లీలు ఫ్రై చేసుకున్నామండి. కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు, పచ్చి వాసన పోయే వరకు. పచ్చిమిర్చి ఫ్రై చేసామండి. ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాము. చింతపండు ఒక రెక్క, కొద్దిగా కొబ్బరి అండి కట్ చేసాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాము. పల్లీలు ఫ్రై అయ్యాక అందులో వేసేసుకున్నాము. చాలా కమ్మగా ఉంటుందండి చట్నీ. అప్పటి వరకు ఇది పల్లీ చట్నీ తాలింపు చేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఆవాలు జీలకర్ర, కొద్దిగా మినపప్పు అండి, కొద్దిగా కరివేపాకు, ఎండిన మిర్చి కూడా వేసుకోవాలండి, కొంచెం స్పైసీగా ఉంటుంది కదా. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కొద్దిగా పసుపు, కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఒకటి డ్రై మిర్చి కూడా వేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకుందామండి. చల్లగా అయిపోయి ఉంటుంది పల్లీలు. మిక్సీ పట్టేద్దామండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్, మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు చూసారు కదండి, ఎమ్మి పల్లీ చట్నీ రెడీ. మనం ఈ బౌల్లో వేసుకుందాము. ఈ బౌల్లో వేసుకొని ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఈ తాలింపు ఈ చట్నీలో వేసేద్దామండి. ఫస్ట్ బౌల్లో షిఫ్ట్ చేద్దాము ఆ చట్నీ అంతా. చూసారు కదండి, ఇప్పుడు మనం ఈ తాలింపు ఇదంతా ఇందులో వేసేసుకుందాము. వేసేసుకుంటే మన ఎమ్మి పల్లీ చట్నీ రెడీ అండి. చూసారు కదా, ఎమ్మి పల్లీ చట్నీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్కి, చపాతీకి, ఇడ్లీకి, దోశలకి చాలా బాగుంటుంది. మీరు కూడా చేయండి, చేసి తినండి. థ్యాంక్ యూ.